కర్నూలు జిల్లా కౌతాలం మండలం కాత్రికి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న మధ్యాహ్నం కురిసిన వర్షంలో పిడుగులు పడి ఇద్దరు యువకులు అక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. నిన్న ఆదివారం కావడంతో కాత్రికి గ్రామంలో యువకులు స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడడానికి వెళ్లారు. క్రికెట్ ఆడుతుండగా వర్షం కురవడంతో కొంతమంది యువకులు గ్రామంలోకి పరుగులు తీశారు. అయితే అశోక్, బాలయ్య, నిరుపద, గంగాధర్ అనే యువకులు అక్కడే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. అదే చెట్టుపై పిడుగుపడి నలుగురు స్పృహ కోల్పోయారు. గ్రామస్తులు వెంటనే నలుగురిని కౌతాలం ఆసుపత్రికి తరలించగా అశోక్, బాలయ్య అనే ఇద్దరు యువకులు మృతి చెందినట్లు గుర్తించారు. నిరుపాద, గంగాధర అనే యువకులకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఆదోని జీజీహెచ్కు తరలించారు. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కౌతాలం టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఊరు కాత్రికి 10th క్లాస్ చదువుతున్నా. మేము క్రికెట్ ఆడకపోతే ఆడ వాన వచ్చింది. తిరిగి వచ్చే టైంకి ఇట్లా అయిపోయింది. చెట్ల కింద నిలబడి అట్లయినా దేశం లేదు నాకు. మేమా అక్కడే చెట్టుకు కింద ఉన్నాము. వర్షం జాస్తి అయినాక వెళ్ళిపో టైంలో అట్లయింది. ఏం బాధలేదు అబ్బాయి. క్రికెట్ ఆడడం పోయాడు. ఏమేమి లేదు నా కొడుకు. క్రికెట్ ఆడడం పోయినాడు. చెట్లు పడి తెచ్చినాడు, అంతే. ఏమి లేదు. చెప్పినారంటే వర్షం వచ్చినప్పుడు ఉండకూడదని చెప్పినారన్నా. ఎవరు అట్లా పోయినారని చెప్పినారు. నేను చెప్పినాను సార్, చెప్పే పోయినా. చెప్పిన ఆటికి పోదప్ప దమాసు ఇంటికాడ ఉన్నట్టు చెప్పే పోయినాయి. పెళ్ళి ఎప్పుడైంది పిల్లోనికి? పెళ్ళి అయిందా పిల్లోనికి? పెళ్ళి అయింది. గర్భవతి. ఎన్ని రోజులు అయింది పెళ్ళి? సంవత్సరం. పిల్లలు ఎంతమంది మీకు? 4 ఆడపిల్లలు, 1 మగాడు. ఈ పిల్లోడే లాస్ట్ ఆడు. నలుగురు నాన్న ఒకరు చచ్చిపోతే ఒక ముగ్గురు ఉంటుండే.